అంటే భారతీయ జనతా పార్టీని ఎవరు అడిగారని, ఎవరిని అడిగారా? నిన్న కూడా అడిగాను. కానీ ఆ వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి ఇంకా ఎన్డీఏలోనే ఉన్నారు. అవును, బయటికి పోతుంది ఆయన, వాళ్ళు తోసేయరు. ఆయన బయటికి రావాలో లేదో ఆయన తేల్చుకోవాలి. భారతీయ జనతా పార్టీకి అయితే రెండే కాన్సెప్ట్లు. దానికి బలమైనటువంటి ఆఫర్ ఉండాలి, ఉంటే ఒప్పుకుండొచ్చు. వాళ్ళకి ఆఫర్ ఉండాలి, వాళ్ళ ఆఫర్ ఇవ్వాలి. వాళ్ళకి ఆఫర్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళుగా వీళ్ళ వెనకాల పడితే అప్పుడు వాళ్ళు ఆఫర్ అడగాలి. కానీ వాళ్ళు వెంట పడట్లేదు కదా, వెంట పడుతోంది తెలుగుదేశం. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా, నాయకుడు ఒకటి తెలిస్తే వాళ్ళ క్యాడర్ ఇంకోటి తెలుస్తున్నారు. వాళ్ళ క్యాడర్కి బీజేపీని కలుపుకెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నాయకుడికి మాత్రం కలుపుకెళ్ళకపోతే జగన్ని తట్టుకోలేమనే భయం ఉంది. పవన్ కళ్యాణ్కి బీజేపీని లాక్కొస్తే కానీ తనకి సెక్యూరిటీ ఉండదన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా పట్టుకుని వెళ్ళటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదగ. కాబట్టి తనకి వెనకాల సపోర్టింగ్ కావాలి బీజేపీ. ఎందుకు వదలట్లేదు? ఆయన పిచ్చోడే కాదు, ఆయన తెలివైనోడే. ఉట్టి తెలుగుదేశంతో తనంతా వదిలేసేసి బీజేపీని వదిలేసి కూర్చున్నాడు అనుకోండి, రేపటి నుంచి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతుంది. కాబట్టి నా వెనకాల బీజేపీ ఉంది.